హిందూ మ్యారేజ్ యాక్ట్ 1955 సెక్షన్ 9 ప్రకారం భర్త లేదా భార్య ఎవరో ఒకరు అకారణంగా మరొకరిని విడిచి వెళ్లిపోయినప్పుడు బాధితుడు కోర్టులో పిటిషన్ వేయవచ్చు. కోర్టు ఆ వ్యక్తిని తిరిగి కాపురానికి రావాలని ఆదేశించగలదు. వివరాలు: 1. ఎప్పుడు వర్తిస్తుంది? జీవిత భాగస్వామి సరైన కారణం లేకుండా విడిచి వెళ్లిపోయినప్పుడు. 2. ఎలా పిటిషన్ వేయాలి? బాధితుడు లేదా బాధితురాలు ఫ్యామిలీ కోర్టులో పిటిషన్ దాఖలు చేయాలి. 3. కోర్టు పరిశీలన: కోర్టు అన్ని పరిస్థితులను పరిగణనలోకి తీసుకుని అకారణంగా విడిపోయినట్లు నిర్ధారిస్తే తిరిగి కాపురానికి రావాలని ఆదేశిస్తుంది. 4. ఆదేశాలను గౌరవించకపోతే: కోర్టు ఆదేశాలు పాటించకపోతే అది విడాకుల కారణంగా ఉపయోగించవచ్చు. 5. ప్రాముఖ్యత: కుటుంబం మళ్లీ కలవడం, సమస్యలు పరిష్కరించుకోవడం ఈ చట్టం ప్రధాన ఉద్దేశం. 6. వివాదాస్పద అంశం: కొన్ని సందర్భాల్లో వ్యక్తిగత స్వేచ్ఛకు భంగం కలిగించే అవకాశముందని కొందరి అభిప్రాయం.